హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. చూపించండి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఇక్కడ మీ ఫీలింగ్స్ వస్తాయండి, ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ వస్తాయి. ఓకేనా? కొత్త వాళ్ళకి చెప్తున్నాను, పాత వాళ్ళు తెలుసు కాబట్టి ఆల్రెడీ. కొత్త వాళ్ళు చూస్తుంటే ఎవరన్నా వాళ్ళకి ఇక్కడ మీ ఫీలింగ్స్ అండ్ ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్. ఇక్కడ ఏంటంటే మీకు ఈ రిలేషన్షిప్ కావాలి అనిపిస్తుంది, ఈ రిలేషన్షిప్ నిలబడితే బాగుండు అనిపిస్తుంది. మీరైనా సరే ఒక స్టెప్ తీసుకుందాము అన్న వైజ్గా మీరు ఆలోచిస్తున్నారు కొంతమంది. ఎందుకంటే ఈ పర్సన్ ఎలాగో రిలేషన్షిప్ గురించి ఏ స్టెప్ తీసుకోవట్లేదు. నేనైనా ఒక స్టెప్ తీసుకుందామా అన్న ఆలోచనలో మీరు కూడా ఉంటున్నారనమాట. గతంలో కూడా చాలా ఛాన్సెస్ ఇచ్చేసాను ఈ పర్సన్కి అన్న వైజ్గా మీరు ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్స్ ఏంటంటే మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు, మీరు మీ ఫ్యామిలీతో కానివ్వండి. థర్డ్ పర్సన్ అంటే ఇక్కడ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు కానీ, ఒక ఇంట్లో ఉన్న మ్యారేజ్ అయిన వాళ్ళు, మాటలు లేని వాళ్ళు కానివ్వండి, అండ్ హస్బెండ్ వైఫ్స్ కానివ్వండి, అండ్ ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్, ఎలాంటి వాళ్ళైనా చూడొచ్చు. లవర్స్, లేకపోతే ఫ్యామిలీ అంటే మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, ఎవరైనా చూడొచ్చండి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ వైపుగా మీరు సంతోషంగా ఉన్నారు, మీ ఫ్యామిలీతో మీరు సంతోషంగా ఉన్నారు, మీరు వర్క్లో మీరు బిజీగా, మీరు వర్క్ ఏమైనా చేసుకుంటుంటే ఆ వర్క్లో కూడా మీరు బిజీగా ఉన్నారు అన్నట్లుగా మీ పర్సన్ అనేది ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరేమో ఈ రిలేషన్షిప్లో ఒక గ్రోత్ వస్తే బాగుండు, ఈ పర్సన్ నిలబెట్టుకుంటే బాగుండు, ఒకవేళ నేను స్టెప్ తీసుకోవాలా ఈ రిలేషన్షిప్ పట్ల, నాకు కావాలనిపిస్తుంది, నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది ఈ రిలేషన్షిప్ అనేది మీరు ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అవుతాయో మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతవరకే రెజినేట్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ మీకు కూడా నిద్ర పట్టట్లేదు నైట్ టైమ్స్. ఎందుకంటే చెప్పాను కదా, ఈ పర్సన్ ఏమో స్టెప్ తీసుకోవట్లేదు, నేను స్టెప్ తీసుకుందామా అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్షిప్ పట్ల మీరు స్టెప్ తీసుకుందామా అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు. ఎటు తేల్చుకోలేక మీరు కూడా ఏంటంటే నైట్ టైం నిద్ర పట్టట్లేదు అనమాట. మీకు కూడా ఎక్కువ దాని గురించి ఆలోచించటం. అండ్ థర్డ్ పర్సన్ అంటే వాళ్ళ వైపు గురించి వాళ్ళకు తెలుస్తుందేమో, ఫ్యామిలీ అయినా సరే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో అంటే ఇలా చేసావేంటి అని అడుగుతారేమో అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక్కడ మీకు కూడా నిలబెట్టుకోవాలి అంటే చెప్పాను కదా, ఇక్కడ కొద్దో గొప్ప ఈ పర్సన్ అంటే మీకు కూడా ఇష్టం ఉంది, మీకు నిలబెట్టుకోవాలి అనిపిస్తుంది. మీరు ఒక ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారండి ఆ పర్సన్కి. కానీ మీకు ఏమీ అర్థం కావట్లేదు, మనసంతా అలజడిగా ఉంటుంది, డిస్టర్బ్గా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని అనిపిస్తుంది, మరి సడన్గా వెంటనే లేదు నేను ఈ పర్సన్కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చి చూడకూడదు, వాళ్ళంతటికి వాళ్ళే రావాలి, వాళ్ళంతటికి వాళ్ళే నా లైఫ్లోకి రావాలి అన్నట్లుగా మళ్ళీ ఆలోచిస్తున్నారు. మీరేమో ఈ పర్సన్ ఎన్ని రోజులు వెయిట్ చేసినా సరే ఈ పర్సన్ రావట్లేదు. అండ్ నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న సిచ్యువేషను. ఎన్ని రోజులు వెయిట్ చేసినా సరే రావట్లేదు. ఈ రిలేషన్షిప్ పట్ల ఒక స్టెప్ అనేది తీసుకోవట్లేదు. ఎప్పుడు వస్తుంది, నా లైఫ్ అంతా ఇంతేనా, ఈ పర్సన్ గురించి వెయిట్ చేయాల్సిందేనా, లేకపోతే ఇంకా వేరే వైజ్గా అయినా సరే ఇంకా నేను ఇలాగే ఉండాలా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే ఎందుకు ఇలా ఉంటున్నాను, నేను మంచిగా ఉండటం తప్ప, నేను కేరింగ్ ఇవ్వటం, ప్రేమను చూపించడం నా తప్ప, ఇలా మోసం చేసి వెళ్ళిపోయారు. సరే మోసం చేసి వెళ్ళిపోయారు, ఓకే, కొంచెం కూడా వాళ్ళకి బాధ లేదా, ఎమోషన్
ఎమోషన్స్ లేవా నా పైన? నేను ఒక పర్సన్ మోసం చేశాననే గిల్టీ ఫీలింగ్ లేదా? మిమ్మల్ని మీరే నిందించుకున్నట్లుగా కనిపిస్తుందండి నాకు ఇక్కడ. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇలా అవుతుంది? నేనే ఎందుకు ఇలా ఉంటున్నాను? నాకే ఇలాంటి వాళ్ళు నాకే ఎందుకు దొరుకుతున్నారు? నా లైఫ్‌లోకే ఎందుకు వస్తున్నారు? అది అందరూ అంటే చాలామంది మిమ్మల్ని మామూలుగా అయినా ఫ్రెండ్స్ అయినా సరే, ఫ్యామిలీ అయినా సరే మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోరు, కేర్ తీసుకోరు. ఈ పర్సన్ సరే నా లైఫ్‌లోకి వచ్చారు, నేను హ్యాపీగా ఉందామని ఫీల్ అయ్యేటప్పటికి ఈ పర్సన్ కూడా మోసం చేసి వెళ్ళిపోయారనమాట. దానివల్ల కూడా మీరు చాలా బాధపడుతున్నారు, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. నైట్ టైమ్స్ ఎక్కువ బాధపడుతున్నారు మీరు కూడా. దానివల్ల ఏంటంటే మీకు మనసు అలజడిగా, డిస్టర్బ్‌గా ఉండటం, ఎటూ తేల్చుకోలేకపోవటం. చెప్పాను కదా, మీకు కూడా ఈ పర్సన్ అంటే ఇష్టం ఉందండి. అందుకని ఏంటంటే ఈ పర్సన్ చూస్తే ఇలా చేస్తున్నారు, నాకు నిలబెట్టుకోవాలి అనిపిస్తుంది. ఈ పర్సన్ రారా, ఇంత ఇలాగే ఉంటుందా, నో కాంటాక్ట్‌లో ఉంటుంది, లెస్ కాంటాక్ట్‌లో ఉంటుంది. ఇలాంటి పర్సన్ ఈ పర్సన్ మంచి పర్సన్ కాదు, అది జెన్యూన్ పర్సన్. ఓకే, ఏదైనా సరే పక్కన పెట్టండి. ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ వస్తే బాగుండు, మళ్ళీ నా లైఫ్‌లోకి వస్తే బాగుండు, మళ్ళీ నాతో మంచిగా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ కూడా మీకు ఉందండి. ఎక్కడో కొద్దో గొప్పో ఉంది కొంతమందికి మాత్రం. దానివల్ల ఏంటంటే మీరు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. అండ్ మీకు కూడా నిలబెట్టుకోవాలనిపిస్తుందని చెప్పాను కదా, మీకు కూడా ఒక ఛాన్స్ తీసుకోవాలి అనిపిస్తుంది. వాళ్ళ పట్ల ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి. అంటే వెయిట్ చేయాలి, ఆ పర్సన్ కోసం వెయిట్ చేసి చూడాలి. ఇంకా వస్తారేమో అన్నట్లుగా వెయిట్ చేయాలి పర్సన్ కోసం. ఒక స్టెప్ అన్నా తీసుకుంటారేమో, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాము అని అనిపిస్తుంది. నేను మాత్రం ఏ స్టెప్ తీసుకోను ఈ రిలేషన్షిప్ పట్ల. ఎందుకంటే గతంలో మోసపోయి ఉన్నారు కాబట్టి నేను మాత్రం స్టెప్ తీసుకోను. ఎందుకంటే స్టెప్ తీసుకుంటే నేను వదిలేసి వెళ్ళిపోయాను కదా, రేపటి నాడు ఏదన్నా అంటే గొడవలు వచ్చినా సరే, ఒకవేళ మీరు రీబర్త్ అయిపోయి మీరు మళ్ళీ మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా రేపటి నాడు నువ్వే వచ్చేసావు కదా, నా లైఫ్‌లో నేను హ్యాపీగా ఉంటున్నాను, నేను వెళ్ళిపోయాను, నువ్వే నా వెంట పడ్డావు కదా, మళ్ళీ నా లైఫ్‌లోకి వచ్చావు కదా అన్నట్టుగా అంటారేమో అన్న సిచ్యువేషన్‌లో అన్నట్లుగా కూడా మీకు అనిపిస్తుందనమాట. దానివల్ల ఏంటంటే నేను ఏ స్టెప్ తీసుకోను. నేను హెల్ప్‌లెస్ ఫీల్ అవుతున్నాను. నేను వాక్ అవే చేయలేకపోతున్నాను, ఈ రిలేషన్‌షిప్ పట్ల ఉండలేకపోతున్నాను. ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నాను, వాళ్ళ వైపు వెళ్ళలేకపోతున్నాను. అండ్ నేను ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నేను చెప్పాను కదా, మీకు కూడా ఈ పర్సన్ అంటే చాలా ఎక్కడో కొద్దో గొప్పో ఎంత అసహ్యం వేసినా సరే ఈ పర్సన్ అంటే ఎక్కడో కొంచెం ప్రేమ అనేది ఉంది. దానివల్ల ఏంటంటే మీరు హెల్ప్‌లెస్ ఫీల్ అవుతున్నారనమాట. ఎటూ తేల్చుకోలేక మీరు హెల్ప్‌లెస్ ఫీల్ అవుతున్నారనమాట. గతంలో ఆప్షన్స్ ఉన్నాయని ఈ పర్సన్ మీ వైపు నుంచి వెళ్ళిపోయారు. అండ్ మీకు ఇప్పుడు ఏంటంటే సడన్గా ఈ పర్సన్ పదే పదే గుర్తొస్తున్నారు, ఎక్కువగా గుర్తొస్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళైతే మేనిఫెస్టేషన్ చేసి ఉండాలి, లేకపోతే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అయినా ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆ రెండిట్లో ఏది చేసినా సరే మీకు కూడా వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ ఫీలింగ్స్, వీళ్ళ ఎనర్జీస్ మీకు కూడా వస్తాయి. దానివల్ల ఏంటంటే మీకు మళ్ళీ రిలేషన్షిప్ కావాలి అని అనిపించడం. ఎంత మొండి పర్సన్ అయినా సరే మీరండి, ఎంత మొండి పర్సన్ అయినా సరే మేనిఫెస్టేషన్‌కి అండ్ ట్రాన్స్ఫర్మేషన్‌కి అండ్ ఇంకోటి ఏం చెప్పాను సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్‌కి దానికి లొంగాల్సిందే. ఎంతటి మొండి పర్సన్ అయినా సరే, ఎంత కండలు తిరిగిన వ్యక్తి అయినా సరే, మీరు ఇలా అంటున్నారేంటి మేడం అని మీరు అనుకోవచ్చు. చెప్తున్నాను, అలాంటి పర్సన్ అయినా సరే దానికి లొంగాల్సిందే. మీరు ఎంత మొండి పర్సన్ అయినా సరే ఈ పర్సన్ వైజ్‌గా మీకు గుర్తొచ్చినప్పుడు సడన్‌గా మళ్ళీ మీరు చేంజ్ అయిపోతారు. వీళ్ళ గురించి ఆలోచనలు ఏమన్నా వచ్చినప్పుడు గతంలో మోసపోకముందు ఈ పర్సన్‌తో మీరు ఎలా ఫ్యామిలీ అంటే ప్రేమగా ఉన్నవి కానివ్వండి, ఈ పర్సన్‌ని ఎంత కేరింగ్ తీసుకున్నారు, ఎలా చూసుకున్నారు అనేది గుర్తొచ్చినప్పుడు మీ ఫేస్‌లో స్మైల్ వస్తుంది. అండ్ ఈ పర్సన్ గతంలో ఏదైతే మీకు ఫస్ట్‌లో అంటే ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్‌లో మీ వైపుగా ఎంత ప్రేమను చూపించారో ఆ ప్రేమ గుర్తొచ్చిందనుకోండి మీకు, స్మైల్ రావటం, వాళ్ళ గురించి ఆలోచించటం, వాళ్ళెంత ప్రేమను చూపించారు గతంలో అన్న వైజ్‌గా మీకు అనిపించి మనసంతా ఒక రకంగా అయిపోవటం. అలా కూడా నాకు కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ 1, 2 కార్డ్స్ తీసేస్తాను. ఇక్కడ ఏంటంటే మీరు కూడా చాలా బాధపడుతున్నారు. ఇక్కడే వచ్చింది. ఇక్కడే చెప్పాను కదా, మీరేంటంటే నేను చెప్పినట్టుగా మీరేంటంటే
నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు అన్ని వైపులా సమస్యలు వస్తున్నాయి, ఈ పర్సన్ విషయమే కాదు, మీకు చుట్టుపక్కల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా సరే మీరు ముందుకి బయటికేమో బయట ప్రపంచానికేమో నేను హ్యాపీగానే ఉన్నాను అన్నట్లుగా పోర్ట్రే చేస్తున్నారు. లోపల ఎంత బాధపడుతున్నారో చూడండి, ఇక్కడ కార్డే తెలుస్తుంది. మీరు బాధల్లో అనేది చాలా డెప్త్గా వెళ్ళిపోయారనమాట. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు, చాలా బాధగా అనిపిస్తుంది. ఏదో ఒక నదిలో మునిగిపోతే ఎవ్వరూ మనకి చేయూతనిచ్చేవాళ్ళు లేరు అన్న వైజ్గా కూడా మీరు బాధపడుతున్నారనమాట. నాకెవరు తోడు లేరు, నాకు ఎవరు హెల్ప్ చేయరు, నాకే ఎందుకు ఇలా ఉంటుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జన్మ ఎందుకు, దేనివల్ల నేను ఇలా సఫర్ అవుతున్నాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అన్న విషయం మీకు పదే పదే గుర్తొస్తుంది అనమాట. ఓకేనా? దానివల్ల కూడా ఎక్కువగా పెయిన్ అనుభవిస్తున్నారండి మీరు. వస్తే ఈ పర్సన్ రావాలి, లేకపోతే నాకు ఏ రిలేషన్షిప్ వద్దు, నేను ఏ స్టెప్ తీసుకోను ఈ పర్సన్ పట్ల, వాళ్ళంతటికి వాళ్ళే రిలేషన్షిప్లోకి రావాలి. ఇంకొక పర్సన్ని నా లైఫ్లోకి నేను రానివ్వను. ఎందుకంటే వచ్చినా సరే ఆ పర్సన్ ఏంటంటే గతంలో ఒక పర్సన్ మోసం చేశారు, ఇంకో పర్సన్ కూడా మోసం చేయరని గ్యారంటీ లేదు. కాబట్టి వస్తే ఆ పర్సన్తోనే ఉంటాను, లేకపోతే అసలు ఆ పర్సన్ మారి వస్తేనే, అది కూడా ఆ పర్సన్ మారి చేంజ్ అయ్యి వస్తేనే నా లైఫ్లోకి రాణిస్తాను, లేకపోతే నాకు ఆ పర్సన్ అక్కర్లేదు. నా లైఫ్లో నేను సింగిల్గా అయినా అలాగైనా ఉండిపోతాను, కానీ నాకు ఆ పర్సన్ అవసరం లేదు. మళ్ళీ అలా అనిపిస్తుంది. మళ్ళీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఇలాంటి వాళ్ళు ఎందుకు తగులుకుంటారు, నేనే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తున్నాను, వాళ్ళే నన్ను వెతుక్కుంటూ వస్తున్నారో అర్థం కావట్లేదు అన్నట్లుగా కూడా మీకు అనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ మీ ఫీలింగ్స్ వచ్చాయి. ఇదేంటంటే మీకు కూడా ఒక ఛాన్స్ తీసుకోవాలి అనిపిస్తుంది, రిలేషన్షిప్ పట్ల మీ వైపుగా కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనిపిస్తుంది, ఆలోచిస్తున్నారనమాట. ఇది మీ జనరల్ ఏదైనా సరే అండి, మీరు ఆలోచిస్తున్నారు స్టెప్ తీసుకుందామా వద్దా, ఈ పర్సన్ కావాలి అనిపిస్తుంది. సరే వెయిట్ చేద్దాం, వెయిట్ చేసైనా సరే ఈ రిలేషన్షిప్ పట్ల ఏం జరుగుతుందో చూద్దాం. నేనైతే స్టెప్ తీసుకోను, కానీ నేను చాలా బాధపడుతున్నాను, చాలా పెయిన్ అనుభవిస్తున్నాను అన్నట్లుగా మీకు అనిపిస్తుంది. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు కూడా ఆల్రెడీ. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ చూస్తేనేమో నిలబెట్టుకోరు, ఈ రిలేషన్షిప్ పట్ల నిలబెట్టుకోరు, ఫోన్ చేయరు, కాల్ కానీ మెసేజ్ కానీ చేయరు, నో కాంటాక్ట్ లాస్ కాంటాక్ట్లో పెట్టేశారు. నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడాలనిపిస్తుంది, కానీ నేను నిలబెట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తే వాళ్ళు మాత్రం, నేను చెప్పాను కదా ఇందాక, ఏదైతే మీరు వెళ్ళి ఈ రిలేషన్షిప్ నాకు కావాలనిపిస్తుంది, నువ్వు లేకపోతే నేను ఉండలేనని ఏదైతే చెప్తారో వాళ్ళకి, రేపటి నాడు ఏదన్నా గొడవలు వచ్చినా సరే, రిలేషన్షిప్లో నిలబడినప్పుడైనా సరే, నువ్వే కదా నా వెంట వచ్చావు, నువ్వే నా వెంట పడ్డావు, నేను నిన్ను రమ్మనలేదు కదా, నేను నీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయలేదు కదా అన్న మాట అంటారని కూడా కొంతమంది ఆలోచిస్తున్నారనమాట. దానివల్ల మీరు కూడా వాకవే చేసేయాల్సిందే ఈ రిలేషన్షిప్ పట్ల. ఎంత ప్రేమ ఉన్నా సరే, ఎంత ఇష్టం ఉన్నా సరే, నేను మాత్రం స్టెప్ తీసుకోను. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే ఓకే, నేను వెళ్ళను. నేను వెళ్తే ఇలా అంటారు, మాటలు అంటారు, ఏదో ఒకటి అంటారు. రేపటి నాడు ఏదన్నా నిలబెట్టుకొని ఓకే వచ్చింది కదా, నా కోసం వచ్చింది కదా, చాలా బాధను పెట్టాను, నేను చాలా పెయిన్ ఇచ్చాను, కానీ నా కోసమే వచ్చింది, ఇలాంటి పర్సన్ మళ్ళీ దొరకరు అన్న ఆలోచన ఉండకుండా రేపటి నాడు ఏమన్నా మాట అంటే మనకి ఎలా ఉంటుంది? ఇంకా అసలే ఆల్రెడీ పెయిన్ అనుభవిస్తున్నాం, బాధపడుతున్నాము, మోసం చేసి వెళ్ళిపోయారని ఇంకా అలాంటి మాటలు అంటే ఇంకా బాధ కలుగుతుందిగా. మీరు ఆలోచించేది కరెక్టే, మీరు ఆలోచించే విధానం కరెక్టే, మీరు అలాగే ఉండండి. వాళ్ళంతటికి వాళ్ళే వచ్చి మీ గురించి తెలుసుకొని మీరు బాధపడుతున్నారా లేదని ఆలోచించి వాళ్ళంతటికి వాళ్ళే మీ రిలేషన్షిప్లోకి రావాలి. మీరు వెళ్తే మాత్రం వాళ్ళకి చీప్ అయిపోతారండి, గ్యారంటీగా చీప్ అయిపోతారు. మళ్ళీ వెంటపడుతున్నట్టే ఉంటుంది. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఎంతసేపటికి మీరు వెంటపడాలి, కానీ వాళ్ళు మాత్రం మీ వైపుగా రారు. అదే ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా, సెర్చ్ చేస్తున్నారు. వీళ్ళు గతంలో లేరు, ఈ పర్సన్ నా వెంట పడట్లేదు, గతంలో లాగా నాకు ప్రేమను చూపించట్లేదు, కేరింగ్ చూపించట్లేదు, వీళ్ళు బాధపడుతున్నట్లేదు అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. చూద్దాం ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అవుతాయో, ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతవరకే రెజినేట్ అవుతాయి. ఇక్కడ చెప్పాను కదా, మీ పార్ట్నర్స్ ఏంటంటే మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉంటున్నారు, వెంటపడట్లేదు కదా,
అందుకని నేను ఇక్కడ చెప్పాను కదా. అదే ఇక్కడ ఏంటంటే వెంట పడట్లేదు, మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉంటున్నారు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు, మీకు ఏ బాధ లేదు, మీరు ఈ రిలేషన్షిప్ గురించి పట్టించుకోవట్లేదు అన్నట్లుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎవరికైతే ఒకవేళ ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానీ ఉంటే వాళ్ళు ఏంటంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఫ్యామిలీ ఉన్నారు కదా, నేను నిలబెట్టుకోవడానికి ఎలా నిలబెట్టుకోవాలి, ఏం చేయాలి, నాకు మీతో సంతోషంగా ఉండాలి అనిపిస్తుంది. ఒకవేళ ఒకే ఇంట్లో హౌస్లో ఉన్నవాళ్ళు, మ్యారేజ్ అయిన వాళ్ళు, మాట లేని వాళ్ళు అయితే మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. గతంలో ఉన్నట్లుగా ఇప్పుడు కూడా ఎట్ ప్రెజెంట్గా ఉండాలనిపిస్తుంది వీళ్ళకి. లేదు సపరేట్ మ్యారేజ్ వాళ్ళకైనా సరే స్టేబుల్ రిలేషన్షిప్ కావాలి అనిపిస్తుంది. వీళ్ళైతే ఆన్లైన్లో సెట్ చేశారు. చెప్పాను కదా నేను ఇక్కడ, మీరు ఎలా ఉంటున్నారు, మీ మధ్యన ఎవరైనా వ్యక్తులు ఉంటే మాత్రం వాళ్ళ ద్వారా అయినా సరే వీళ్ళు ఏంటంటే మీరు ఎలా ఉంటున్నారంటే, మీ మధ్యన ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా సరే మీరు ఎలా ఉంటున్నారు, ఈ రిలేషన్షిప్ గురించి ఏమైనా బాధపడుతున్నారా, లేకపోతే మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉంటున్నారా, నేను అనుకున్నట్లుగానే మీ లైఫ్లో మీరు సంతోషంగానే ఉంటున్నారా, ఈ రిలేషన్షిప్ పట్ల ఎలా ఉంటున్నారు, నేను ఆ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి మీ వైపుగా మోసం చేసి వచ్చేసిన తర్వాత మీరు ఎలా ఉంటున్నారు అన్న వైజ్గా ఈ పర్సన్ ఎంక్వైరీ చేస్తున్నారు. అండ్ సోషల్ మీడియా వాట్సాప్ కానివ్వండి, దేంట్లో అయినా సరే ఈ పర్సన్ సెట్ చేస్తున్నారు అనమాట. ఒకవేళ నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకైనా సరే, మీరు బ్లాక్ చేసినా వాళ్ళు బ్లాక్ చేసినా సరే అండి, వీళ్ళు ఏంటంటే వేరే నెంబర్స్ నుంచి కానివ్వండి, సోషల్ మీడియా వాటిలో నుంచి కానివ్వండి, రాంగ్ కాల్స్ కానివ్వండి, రాంగ్ మెసేజెస్ కానివ్వండి అలా పెడుతూ ఉండొచ్చు కొంతమందికి. వీళ్ళు ఏంటంటే తెలుసుకోవడానికి మీ వైపుగా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, మీరు వాళ్ళ వైపుగా కాకుండా ఇంకెవరితోనన్నా మాట్లాడుతున్నారా, లేకపోతే నాతోనే ఉంటున్నారా, నేను తప్పితే ఇంకెవరు వద్దా అన్నట్లుగా ఉంటున్నారా అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. నాకు అలా కూడా వచ్చింది ఆ మాట వచ్చింది ఎందుకన్నా మరి. ఓకే, ఇక్కడైతే అలా కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. అలా ఒకవేళ అలా మెసేజ్ పెడితే ఏంటంటే, మీరు కొంతమంది ఏంటంటే ఓకే చెప్తారేమో అన్నట్లుగా కొంతమంది వేరే నెంబర్స్ నుంచి, రాంగ్ నెంబర్స్ నుంచి చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే బ్లాక్ చేసేస్తారు. కాబట్టి అలాగా మీకు కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియట్లేదు అనమాట. అంటే వేరే ఉద్దేశం కాదు, మళ్ళీ మీ మీద అనుమానాలని కాదు. మళ్ళీ అంటే ఈ పర్సన్ అంటే కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి ఏంటంటే ఏంటి రాంగ్ కాల్స్ ఏంటి, రాంగ్ మెసేజ్ ఏంటి, అసలు ఎవరు వీళ్ళు అన్నట్లుగా కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమందికి ఏంటంటే వీళ్ళే రాంగ్ కాల్స్ చేస్తున్నారు, రాంగ్ ఐడీస్ నుంచి మెసేజ్లు పెడుతున్నారు వీళ్ళే అని కొంతమందికి, మీకు కొంతమందికి తెలుస్తుంది అనమాట. వీళ్ళైతే సెట్ చేస్తున్నారు. వీళ్ళు ఎంత వర్క్ బిజీలా ఉన్నా సరే, ఎంత వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉన్నా సరే మీరు పదే గుర్తొస్తున్నారు. అండ్ వీళ్ళకి మీరు పదే గుర్తుకు రావటం వల్ల ఏంటంటే, ఇలాంటి పర్సన్ని నేను నా లైఫ్లో నుంచి నా చేతులారా నేనే ఈ రిలేషన్షిప్లో నుంచి దూరం చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఎంత వర్క్లో బిజీగా ఉన్నా సరే మీరు గుర్తుకు రావడం వల్ల వీళ్ళు ఏంటంటే దాన్ని డైవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యామిలీ ఉంది కదా, థర్డ్ పర్సన్ ఉన్నారు కదా. ఇక్కడైతే ఫ్యామిలీ వచ్చింది, మరి థర్డ్ పర్సన్ కూడా వస్తారేమో చూద్దాం. ఫ్యామిలీ కానివ్వండి, ఫ్యామిలీ లేని వాళ్ళు ఏంటంటే థర్డ్ పర్సన్గా తీసుకోండి. ఫ్యామిలీ థర్డ్ పర్సన్ లేరండి, ఫ్యామిలీ ఉందన్న వాళ్ళు ఫ్యామిలీ వైజ్గా తీసుకోండి. అయితే నాకు ఫ్యామిలీ ఉంది కదా, మీ వైపుగా ఆలోచనలు వచ్చినప్పుడు ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్కువగా చాలా డీప్గా ఎమోషన్స్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఈ పర్సన్ ఏంటంటే వర్క్లో ఉండి బిజీగా ఉండి మిమ్మల్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. దానివల్ల కూడా ఈ పర్సన్ మీ పిక్స్ కానివ్వండి, మీరు గతంలో వీళ్ళతో ఉన్నప్పుడు వీడియోస్ కానివ్వండి, ఏదైనా సరే ప్లేస్లు కానివ్వండి, వాటికి వెళ్ళి బాధపడటం కానివ్వండి, వాటి వైజ్గా మీ గురించి ఫీల్ అవ్వటం కానివ్వండి, ఇలా బాగున్నాము, ఇలా ఎంజాయ్ చేశాము గతంలో, ఇప్పుడు ఇలా అయిపోయాము అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ బాధపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఓకేనా, మీరు చూస్తే మీరు వాకవే మోడ్లో ఉన్నారు. సెట్ చేస్తున్నప్పుడు మీరేంటంటే బయటికి లోపల ఇంత బాధపడుతున్నారు, బయటికి
ఏదైతే మీరు నా లైఫ్ నేను చూసుకోవాలి, నేను హ్యాపీగా ఉంటున్నాను అని బయటికి ఏదైతే పోర్ట్రే చేస్తున్నారో, అంటే లోపల ఒక మాస్క్, బయటకు ఒక మాస్క్ ఏదైతే బయటకు చూపిస్తున్నారో, ప్రపంచానికి ఒక మాస్క్, లోపల ఒక మాస్క్. అంటే ప్రపంచానికి ఏంటంటే, ప్రపంచానికి మనం బాధపడుతూ ఉంటే మనల్ని చూసి ప్రపంచం నవ్వుతుంది. అదే బయట ప్రపంచానికి మనం హ్యాపీగా ఉన్నట్టుగా చూపిస్తే బయట ప్రపంచం ఏం చేస్తుందంటే, ఈ పర్సన్ ఎంత బాధ వచ్చినా సరే, ఎంత ఒత్తిళ్ళు వచ్చినా సరే, ఈ పర్సన్ బయటికి మాత్రం హ్యాపీగానే ఉంటారు అన్నట్లుగా హేళన చేయకుండా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. అదే మనం బాధపడుతుంటే హేళన చేస్తారు. దానివల్ల కూడా మీరేంటంటే బయటకి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, లోపల మాత్రం మీరు ఎంత కుమిలిపోతున్నారో, ఎంత పెయిన్ అనుభవిస్తున్నారో కార్డ్స్ చెప్తున్నాయి. ఓకేనా? ఇక్కడైతే ఈ పర్సన్కి ఏంటంటే మీరు వాకవే మోడ్లో ఉన్నారు అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నారు, బయట వ్యక్తుల ద్వారా అయినా సరే తెలుసుకుంటున్నారు. కాబట్టి బయట వ్యక్తులకి ఏంటంటే మీ మనసులో బాధ కొంతమంది చెప్పట్లేదు, కొంతమంది ఏంటంటే చెప్తున్నారు. అంటే ఫ్రెండ్స్ అయినా సరే, ఫ్రెండ్స్ కాబట్టి మీ ఇద్దరి మధ్య ఏమైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి మీరేంటంటే అలాంటిది ఏమి లేదు, నేను హ్యాపీగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అన్నట్లుగా మీరు చెప్తుంటే, వాళ్ళు ఏంటంటే అదే విషయాన్ని వాళ్ళకి చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు సంతోషంగా ఉన్నారు అన్నట్లుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. దానివల్ల ఏంటంటే కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది ఏంటంటే నమ్మట్లేదు. గతంలో ఏదైతే ప్రేమను చూపించారో, కేరింగ్ చూపించారో, మీరు వాకవే చేసే పర్సన్ కాదు అన్న విషయం వీళ్ళకి తెలుసు. దానివల్ల కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట, సెర్చింగ్ అనేది చేస్తున్నారు. బయట వ్యక్తులనే కాదు, బయట సోషల్ మీడియా వాటిల్లో కూడా మీరు అలాంటి పర్సన్ కాదు, వాళ్ళు దూరం అయితే బాధపడకుండా ఉండే వ్యక్తి కాదు అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. దానివల్ల ఏంటంటే మీరు వాకవే చేసేస్తున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. వీళ్ళకి ఏంటంటే మీ వైజ్గా కాదండి, బయట వ్యక్తులతో కూడా, సొసైటీతో కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్. చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అన్ని వైపులా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అన్ని వైపులా సమస్యలు ఉన్నాయి. ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్ కానివ్వండి, బయట వ్యక్తులు కానివ్వండి, మనీ విషయంలో కానివ్వండి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒకవైపు అటువైపు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇంకొక వైపు మీరు గుర్తొస్తున్నారు. మీరు పదే పదే వీళ్ళ విషయంలో వీళ్ళు ఏం చేస్తున్నా సరే గుర్తుకు రావటం, ఎక్కడికి వెళ్ళినా గుర్తుకు రావటం, అలాంటి విషయాలు వీళ్ళకి మైండ్ అంతా అలజడిగా ఉన్నాయి. అన్ని సమస్యలు ఒక్కసారే మీద పడ్డాయి. ఏం చేయాలి, ఏమీ అర్థం కావట్లేదు. మీ వైపుగా నిలబెట్టుకుంటే అయినా సరే నా లక్ అనేది, నా ఎనర్జీస్ అనేవి గతంలో ఏదైతే ఎలా ఉన్నానో మీ వైపుగా ఉన్నప్పుడు వాళ్ళకి దేంట్లో కాలు పెట్టినా కానివ్వండి, దేంట్లో వేలు పెట్టినా కానివ్వండి, వాళ్ళకి అంటే కలిసి వచ్చేదే కానివ్వండి, బ్యాడ్ లక్ అనేది లేదు వాళ్ళకి. అది ఒకటి. అండ్ వీళ్ళకి మీకు మోసం చేసినందుకు కూడా ఇలా జరుగుతుందేమో, అన్ని వైపులా సమస్యలు నాకు వస్తున్నాయేమో, మీ వైపుగా నిలబెట్టుకుంటే ఈ రిలేషన్షిప్ మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ మళ్ళీ నాకు తగ్గుతాయి. కొంతమందికి ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి, మళ్ళీ నా లక్ అనేది మళ్ళీ నాకు కలిసి వస్తుంది అన్న వైజ్గా కొంతమంది ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడైతే వీళ్ళు ఏంటంటే అండి, ఎంత అనిపించినా గతంలో మీరు కూడా ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. వద్దు అసలు కొంతమందికి అయితే కారణం లేకుండానే, అసలు ఏం సమాధానం చెప్పకుండానే ఈ రిలేషన్షిప్లో నుంచి వెళ్ళిపోయారు. కొంతమందికి చెప్పి వెళ్ళిపోయారు. దానివల్ల కూడా మీరు చాలా ప్రాధేయపడ్డారు, కాళ్ళ వేళ పడ్డారు. అలా చేయకు, రిలేషన్షిప్ గురించి ఆలోచించు, నువ్వంటే నాకు చాలా ఇష్టమని కానివ్వండి, మ్యారేజ్ చేసుకుందామని కానివ్వండి, అది ఏదైనా సరే మీరు చెప్పినా సరే ఆ పర్సన్ గతంలో మాత్రం దాని గురించి ఆలోచించకుండా మిమ్మల్ని కాదు అనుకుని రిలేషన్షిప్లో నుంచి వెళ్ళిపోయారు. మీరు నిలబెట్టుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ అప్పుడు నేను నిలబెట్టుకోవలేదు, ఇప్పుడు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ నేనేం చేయలేకపోతున్నాను. ఓకేనా? నేనేం చేయలేకపోతున్నాను, నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను, నేనేం చేయలేకపోతున్నాను. భగవంతుడి మీద భారం వేసి ఏదైతే అది అవుతుంది, నేను మాత్రం ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నాను. ఏం చేయాలి, నాకేమీ అర్థం కావట్లేదు
ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ లేకపోతే థర్డ్ పర్సన్ ఉన్నారు. ఓకేనా? ఇక్కడ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి అని అనిపిస్తుందండి. ఎండ్ ఆఫ్ ద వీక్లో కొంతమందికి కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. చెప్పాను కదా, ఇక్కడ ఏదైతే పని బిజీలో ఉన్నా సరే మీ గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. దాని వైజ్గా సెట్ చేస్తున్నారు కొంతమంది ఏంటంటే నేను చెప్పినట్టుగా కొంతమంది ఏంటంటే మీరు తిరిగిన ప్లేస్లకు వెళ్ళి మీరు గతంలో ఫస్ట్లో ఉన్నప్పుడు ఏదైతే హ్యాపీగా ఉన్నారో దాని వైజ్గా వచ్చినప్పుడు వీళ్ళకి ఫీలింగ్స్ ఎమోషన్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే తట్టుకోలేక కొంతమంది కాల్ కానీ మెసేజ్ కానీ చేసే అవకాశం ఉంది. కొంతమంది ఏంటంటే అలాంటి ఫీలింగ్స్ వచ్చినా సరే మీరు వాకవే మోడ్లో ఉన్నారు కదా, మిమ్మల్ని ఎలా ఒప్పించాలి అన్న వైజ్గా కొంతమంది ఆలోచిస్తున్నారు. ఓకేనా? నేనైతే స్టెప్ తీసుకోలేకపోతున్నాను, నాకు ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, లేకపోతే ఫ్యామిలీ ఉంది కదా, దానివల్ల నేనేం చేయలేకపోతున్నాను అని కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమందికి మాత్రం ఈ ఎండ్ ఆఫ్ ద వీక్ ఇక రేపు ఆదివారం కానివ్వండి, రేపు ఆదివారం నైట్లోపు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి చెప్పలేము. చెప్పాను, పోయిన వీకే చెప్పాను. కొంతమందికి ఇంకా వెయిట్ చేయాల్సిందే. మరి ఎంతవరకు వెయిట్ చేయాలి మరి వీళ్ళ కోసం? గతంలో వాకవే చేసేసాను ఈ రిలేషన్షిప్ పట్ల. గతంలో నేను నా అంతటిగా నేనే వెళ్ళిపోయాను, గతంలో ఈ రిలేషన్షిప్ వద్దు అనుకొని. దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేను బాధపడుతున్నాను. చెప్పానా, బాధపడుతున్నాను. ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తోంది మీ పట్ల. చూడండి, ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. మీ పట్ల ఆలోచనలు వచ్చినప్పుడు వీళ్ళకి చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారండి. థర్డ్ పర్సన్ కూడా చాలా మంచి పర్సన్ ఏం కాదు. చెప్పాను థర్డ్ పర్సన్ రాలేదు అని చెప్పాను. ఎవరికైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు తీసుకోండి. థర్డ్ పర్సన్ వచ్చేసారు. థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను, నాకు చాలా పెయిన్ అనుభవిస్తున్నాను, మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది, కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనిపిస్తుంది. అన్ని వైపులా నాకు దారులు మూసేసి ఉన్నాయి. అండ్ నేను దేంట్లో వెళ్ళిపెడితే అది వెనక్కి వెళ్ళిపోతుంది కానీ ముందుకు రావట్లేదు. మీ వైపుగా అయినా సరే నేను గతంలో మోసం చేసినందుకే మీకు మోసం చేసినందుకే నాకు ఇలా అవుతుందేమో అన్న వైజ్గా కూడా ఈ పర్సన్కి గిల్టీ ఫీలింగ్ ఉంది. మీ వైపు ఒక స్టెప్ తీసుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోతుందేమో, కొద్దో గొప్ప నార్మల్ అయిపోతుందేమో నా లైఫ్ అన్నట్లుగా కొంతమంది ఆలోచిస్తున్నారు. దానివల్ల కూడా ఈ పర్సన్కి ఏంటంటే పెయిన్ అనుభవిస్తున్నారు. థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, ఎలా ఏం చేయాలి, ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ చెయ్యాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. అండ్ వీళ్ళకి కొత్త ఆలోచనలు వస్తున్నాయి, కానీ అవి అమలు పరిస్తే ఎలా అమలు పరిస్తే అది వర్కౌట్ అవుతుందా లేదా, మీరు మీ వైపుగా నిలబెట్టుకోవాలి అంటే మీరు ఓకే చెప్తారా లేదా, మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు, ఎలా నిలబడుతుందా లేదా. మీరు చాలా బాధపడ్డారు గతంలో ఈ రిలేషన్షిప్ పట్ల. దానివల్ల కూడా ఏంటంటే ఈ పర్సన్ అది కూడా ఆలోచిస్తున్నారు. నేనైతే ఒక స్టెప్ తీసుకునేటట్లయితేనే, అంటే గతంలో చేసినట్టు మోసం చేయకుండా, దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ బాధను ఫేస్ చేస్తున్నాను కాబట్టి, గతంలో మోసం చేసి బాధను ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే వైజ్గా చేశానంటే మళ్ళీ రిలేషన్షిప్ మళ్ళీ స్టార్టింగ్ వస్తుంది అండ్ నేను మళ్ళీ కర్మ అనుభవించాల్సి వస్తుంది. దానివల్ల అలా కాకుండా ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచనలు అమలుపరచాలంటే అది జరుగుతుందా లేదా అనేది ముందు క్లారిటీ తెచ్చుకొని, మీరు వాకవే మోడ్లో లేనప్పుడు మీ వైపుగా వచ్చి అప్పుడు రిలేషన్షిప్ గురించి చెప్పాలి. లేకపోతే మళ్ళీ మోసం అవుతుంది. ఇది మళ్ళీ నేను కర్మ అనుభవించాల్సి వస్తుంది. నిలబెట్టుకునేటట్లు అయితేనే రిలేషన్షిప్లోకి రావాలి. థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, అటు ఇటు జగులు అవుతూ ఉంటే మాత్రం రిలేషన్షిప్ అనేది ముందుకి ఎన్నటికీ వెళ్ళదు. ఇద్దరిని నేను సమానంగా చూసుకోవాలి. అంటే అటు వంగకూడదు, ఇటు వంగకూడదు. అంటే ఇటు ప్రేమను తగ్గించకూడదు, అటు ప్రేమను తగ్గించకూడదు. మీ వైపుగా కరెక్ట్ అయిన న్యాయం జరగాలి, వాళ్ళ వైపుగా కరెక్ట్ అయిన న్యాయం జరగాలి. ఇద్దరికి న్యాయం చేసేటట్లయితేనే నేను ఈ రిలేషన్షిప్లో ఉండాలి, లేకపోతే థర్డ్ పర్సన్ వైపే ఉండాలి. నాకు ఆలోచనలు వస్తున్నాయి, కానీ అవి అమలు పరిస్థితి ఎలా ఉంటుందో నేను చెప్పలేను. థర్డ్ పర్సన్కు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయేమో అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఓకేనా? ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అయ్యాయో మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతవరకే రెజినేట్ అవుతాయి. ఓకేనా?
మీకు ఎంతవరకు రెసినేట్ అయింది మీ ఫీలింగ్స్ అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అంటే నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్నా సరే మీ ఫీలింగ్స్ ఎంతవరకు మీకు రెసినేట్ అయ్యిందో మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతే రెసినేట్ అవుతాయి. ఒకవేళ నో కాంటాక్ట్ లేని వాళ్ళు లెస్ కాంటాక్ట్లో ఉంటారు కదా, అంటే ఒకే హౌస్ ఉన్న ఎదురెదురు హౌస్ల వాళ్ళు కానివ్వండి, ఒకే ఇంట్లో ఉండి మాటలు లేకపోయినా కానీ చూస్తూ ఉంటారు కదా, అలా అయినా కానివ్వండి, ఒకే వర్క్ ప్లేస్లో ఉండి మాటలు లేని వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఒకే ఏరియాలో ఉండి వాళ్ళ వైజ్గా ఏమన్నా తెలుస్తున్నా సరే అలా కూడా వర్తిస్తుంది. మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెసినేట్ అవుతాయో మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అంతే రెసినేట్ అవుతాయి. అంటే ఇక్కడ 100% మీ ఫీలింగ్స్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా 100% కనెక్ట్ అవుతాయి. 50% అయితే 50% అలా తీసుకోండి. మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే వీడియోస్కి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ ద్వారా ఎంతవరకు రెసినేట్ అయిందని కామెంట్ ద్వారా తెలియచేయండి. పర్సనల్ రీడింగ్స్ కావాల్సిన వాళ్ళు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు. వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చాను. వాళ్ళు మీకు కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు. ఇంకా నేను చాలా వీడియోస్ పెట్టాను, అవి కూడా చూసి వీడియోస్కి లైక్ చేయండి. లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి నాకు వస్తాయి కాబట్టి లైక్ చేయమంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నోటిఫికేషన్ అనేది వస్తుంది, కొత్త వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా? ఓకే అండి, నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అనేది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్.